ఈరోజు మా వర్క్షాప్లో హోండా క్రెటా వచ్చిందండి. మేము దీన్ని లోవర్ బంపర్ అనేది చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ వెహికల్లో పెయింట్ చిప్పింగ్ ప్రాబ్లం ఉంది. పెయింట్ ప్రాబ్లం చాలా ఉంది క్రెటాలో, హోండా క్రెటాలో చూడొచ్చు మీరు. ఫెండర్స్ కానీ, డోర్స్ కానీ, పిల్లర్స్ కానీ, క్వార్టర్ ప్యానల్స్ కానీ ఈ హోండా వెహికల్స్కి ఈ ప్రాబ్లం వస్తుంది. హోండా వెహికల్స్లో i20 ఇంకా క్రెటా ఈ రెండు వెహికల్లలో చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుందండి. చూడొచ్చు మీరు. ఈ క్వార్టర్ ప్యానల్లో కూడా చిప్పింగ్ ప్రాబ్లం వస్తుంది. పెయింట్ అనేది వెళ్ళిపోతుంది. ఇది చాలా వెహికల్స్ మేము చేసినాం. దీంతో 5-6 వెహికల్స్ చేసినాం ఆల్రెడీ. నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు మీరు. ఈ పెయింట్ది ఏంటంటే ఎంతవరకు వెళ్తుందో అంతవరకు మేము పెయింట్ తీసేసి ప్లస్ దానికి మంచిగా సైన్ చేసి పేపర్ కొట్టేసి దాన్ని మేము పుట్టి పెట్టి లైట్గా దాన్ని మళ్ళీ మేము మంచి క్వాలిటీ ప్రైమర్ వేసి పెయింట్ చేస్తామండి. చూడొచ్చు మీరు. ఈ క్వార్టర్ ప్యానల్ అనేది చాలా పెయింట్ పోయింది. ఇదంతా మొత్తం మంచిగా మేము పట్టితోని స్క్రాపర్తోని తీసేసి మళ్ళీ మంచిగా కడిగేసి దీన్ని ఎన్సీలాప్ అనేది పెట్టేసి మళ్ళీ మేము దాన్ని సైన్ చేసి పెయింట్ చేస్తాం, ప్రైమర్ వేసి పెయింట్ చేస్తాం. ఈ క్రెటాలో మస్తు ఘోరమైన ప్రాబ్లం ఇది. చాలా కస్టమర్స్ మా దగ్గరికి వస్తారు ఈ కంప్లైంట్తోని. దీన్ని ఏంటంటే ఇప్పుడు మంచిగా కడిగేసి టేపింగ్ చేసి పెయింట్ చేస్తాం. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి ఓల్డ్ క్రెటాలోనూ వస్తుంది ఈ ప్రాబ్లం. 19 దాకా ఈ ప్రాబ్లం చాలా వెహికల్స్కి ఉన్నాయి. 19 దాకా ప్రాబ్లం. ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్లో ప్రాబ్లం వస్తుందా లేదా చూడాలి. హోండా క్రెటా ఈ వెహికల్ క్రెటా అనేది చాలా సెల్లింగ్ అయ్యే బండి. హోండాలో ప్రీమియం బండి, చాలా సెల్లింగ్ అయ్యే బండి. కానీ ఈ ప్రాబ్లం ఎట్లా వస్తుందో మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం ఉంది. ఇది పెయింట్ ప్రాబ్లం. దీనికి మన హోండా వాళ్ళు చూసి దీన్ని ఏముందో మంచిగా చేయాలి. ఈ ప్రాబ్లంది క్లియర్ చేయాలి. దీనికి మేము లాస్ట్ టైం కూడా ఒక i20 వీడియో కూడా చేసినాం. సేమ్ ప్రాబ్లం. i20 బానట్ బంపర్ బానట్, దాని రియర్ బంపర్ కొత్త చేసినాం. కానీ క్వార్టర్ ప్యానల్స్ ప్లస్ టాప్, డిక్కీ ఈ చాలా సేమ్ పెయింట్ బండి, వైట్ పెయింట్. మా వీడియోలో ఉన్నది యూట్యూబ్ ఛానల్లో, దానిలో పోయి చూడొచ్చు మీరు. ఈ హోండా వెహికల్స్కి వస్తుంది. మారుతి ఏంటంటే మారుతిది పెయింట్ ఈ ప్రాబ్లం ఉండదు. మారుతిలో కానీ, టాటాలో కానీ, హోండాలో ఏంటంటే మహేంద్రాలో ఈ ప్రాబ్లం ఉండదండి. ఇప్పుడు దీన్ని మంచిగా మేము కడిగేసి ఇప్పుడు టేపింగ్ చేస్తాం. ఏడైనా పెయింట్ వేయాలో అంతవరకు వదిలేసి మిగతా భాగాన్ని మేము మంచిగా కవర్ చేసేసి పెయింట్ చేస్తామండి. మా వర్క్షాప్లో చాలా అనుభవం గల వర్కర్స్ ఉన్నారు. పెయింట్ చాలా బాగా అవుతుంది మా దగ్గర. చాలా దూరం నుంచి వెహికల్స్ వస్తున్నాయి. మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి చాలా దూరం నుంచి వెహికల్స్ వస్తాయి. 200 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్. మన కామారెడ్డి సరౌండింగ్ ఏదైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ నుంచి మాకు చాలా వెహికల్స్ వచ్చినాయి. ప్లస్ మాకు ఏంటంటే తూప్రాన్, మేడ్చల్, మన రామన్పేట్, మెదక్ నుంచి అయితే 60-80% వెహికల్స్ మన దగ్గరికి వస్తాయి. మన ప్లస్ ఇక్కడ సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, ఇటు సైడ్ ఎల్లారెడ్డి, తాలూకా ఎల్లారెడ్డి, నిజాం సాగర్, మళ్ళీ ఇటు బాన్స్వాడ, ఈ పిట్లం, ఈ వెహికల్స్ అనేది మన దగ్గరికి యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వీడియోస్ చూసి, మా పెయింట్ క్వాలిటీ చూసి, మా వర్క్ క్వాలిటీ చూసి మా దగ్గరికి వస్తుండ్రు. చూడొచ్చు మీరు మా దగ్గర ఎలా వర్క్ అవుతుంది. మా దగ్గర ఏంటంటే డెంటింగ్ విత్ పెయింటింగ్ ఈ రెండు పనులు మా దగ్గర అయిపోతాయి. డెంటింగ్ అండ్ పెయింటింగ్ ఇదంతా మా దగ్గర అయిపోతుందండి. డెంటింగ్, పెయింటింగ్, టెఫ్లాన్ కోటింగ్ ప్లస్ ఇంటీరియర్ ఇవన్నీ అనేది మేము సర్వీస్ చేస్తాం.
ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా మా వర్క్ని ఇంప్రూవ్ చేసి ఇంకా కొత్త అన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి ఏంటంటే దీనికి ఇప్పుడు ప్రైమర్ అయిపోయింది, ప్లస్ పెయింట్ కొడుతున్నాం. చూడొచ్చు. ఈ వెహికల్ అనేది మాకి గాంధారి నుంచి వచ్చింది. గాంధారి నుంచి ఈ వెహికల్ వచ్చిందండి మా దగ్గరికి. ఈ వెహికల్ ఓనర్ అనేది షోరూంలో పోయి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు సరిగా రెస్పాండ్ కాలేరు షోరూంలో. ఏంటంటే మళ్ళీ దీనికి ఛార్జెస్ అవ్వలేదు. ఈ వెహికల్ తీసుకున్నాక వాళ్ళకి 1 ఇయర్కే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, పెయింట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వెహికల్ అనేది రెడీ అయిపోయింది మొత్తం. చూడొచ్చు ఇలా అయిందో. ఫస్ట్ చూడొచ్చు, సెకండ్ బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు మీరు. వెహికల్ అనేది కంప్లీట్ చేసినాం. టోటల్గా ఫిట్టింగ్ చేసి బండి డెలివరీ ఇచ్చే టైం అయిపోయింది. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.